Hi friends, good evening. Today I would like to teach about geographical indication అన్నమాట. జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది దేనికోసం ఇస్తారంటే ప్రత్యేకమైన ఐటమ్స్కి ప్రత్యేక ఒక వర్గానికి సంబంధించిన దాంట్లో ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది గవర్నమెంట్ ఎవరిస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు కల్పిస్తారు. ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇస్తారంటే హ్యాండీక్రాఫ్ట్స్కి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి, ఫుడ్ ఐటమ్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్కి, ఈ నాలుగిట్లోన దానికి అథెంటిసిటీ ఉండి దానికి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇస్తారన్నమాట. ఇప్పుడు వరకు ఇండియాలో ఏం ఇచ్చారంటే మోర్ దాన్ 600 అనమాట. సో ఇవేంటి, దీంట్లో ఫస్ట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇండియాలో ఏది ఇచ్చారంటే డార్జిలింగ్ టీ అనమాట. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ టీ అనమాట. ఓకేనా. హైయెస్ట్ జిఐ ట్యాక్స్ ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలకు వచ్చాయంటే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ అనమాట. ఇది ఇప్పుడు మనకి టాపిక్ ఎందుకు చెప్తామంటే కరెంట్ ఈవెంట్ ఇది పేపర్ 1లో వస్తుంది, కల్చరల్ హెరిటేజ్ మనకు ఉన్నాయి కాబట్టి. అండ్ పేపర్ 3లో ఎకానమిక్ వ్యూలో వస్తుంది, ఎలా వస్తుందో చెప్తాను. అండ్ ఎథికల్గా కూడా వస్తుంది అన్నమాట. ఓకేనా. కాబట్టి ఇది చెప్పుకుంటాను టాపిక్. సో 2025లో జియోగ్రఫికల్ ఇండికేషన్ వెయిటెడ్ పిక్చర్ అంటే సిలావో కాజ్ అనమాట. బీహార్లో సిలావ్ అనే విలేజ్లో నలంద డిస్ట్రిక్ట్లో ఉంటుంది అనమాట. ఈ సిలావ్ అనే విలేజ్, ఇక్కడ కాజా ఫేమస్ అనమాట. అందుకే కాబట్టి దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇచ్చారు. ఇది అథెంటిసిటీ బాగుంటుంది అనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్లో పొందూరు ఖాదీ కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ డిసెంబర్లో 25 ఇచ్చారు. అండ్ మేఘాలయ ఎరీ సిల్క్ అనమాట. ఈ ఎరీ సిల్క్ ప్రత్యేకత ఏమంటే పట్టు పురుగులు చనిపోకుండా పట్టును తీస్తారనమాట. అందుకే దాని ప్రత్యేకత వల్ల మేఘాలయలో ఎరీ సిల్క్ ఇచ్చారు. పొందూరు ఖాదీ ఫేమస్ ఏమంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది అడవి పత్తిని ఊడి హ్యాండ్ మేడ్ స్పన్ అనమాట. దాని ద్వారా వీళ్ళు ఈ ఖాదీని తయారు చేస్తారనమాట. ఇది ఇంకెందుకు ఫేమస్ అంటే ఇది స్వతంత్ర ఉద్యమంలో కూడా ఉండేది ఖాదీ. అండ్ ఆల్సో ఇది గాంధీజీ మెచ్చుకున్నాడు అనమాట. ఈ ఖాదీ బాగుంది, గాంధీ గారు వచ్చి ఇది బాగుందని చెప్పారనమాట ఆయన. దీనివల్ల ఈ పొందూరు ఖాదీకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇచ్చారన్నమాట. ఓకేనా. ఇలాగా ఇండికేషన్ ఇవ్వడం వల్ల కల్చర్ హెరిటేజ్గా ఎవరికి ఉపయోగం, ఎకానమీగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిమాండ్ బూస్ట్ చేయొచ్చు. ఓకేనా. కల్చరల్ హెరిటేజ్ అనేది ఉంటుంది. రూరల్ ఎకానమీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ రీజనల్ ఇంబ్యాలెన్స్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఓకేనా. దీనివల్ల ఏమవుతుంది, ఇది ఇవ్వడం వల్ల జియోగ్రఫీ ఇవ్వడం వల్ల ఏం హామీ వస్తామంటే ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ హామీ ఇస్తాం. అక్కడ జియోగ్రఫికల్ ఇండికేషన్ 1999 సెక్షన్ ప్రకారం, యాక్ట్ ప్రకారం అనమాట. దానివల్ల మనకేమవుతుంది, కొన్ని జియోగ్రఫికల్ ఇండికేషన్కి ఇచ్చేవి ఉన్నాయి. బెనారస్ లంగడా మ్యాంగ్ అనమాట, యూపీలో, ఉత్తరప్రదేశ్ పాలకడ్ మట్టా రైస్, కేరళ. ఇది జియోగ్రఫికల్ ఇండికేషన్ రీసెంట్గా వచ్చింది. ఇవన్నీ ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది, మెయిన్స్కి ఎకానమికల్గా ఉపయోగపడుతుంది. అలాగే అనేది చెప్తాను అనమాట. బస్తర్, డ్వాక్రా, జీరా రైస్ 2 ఛత్తీస్గఢ్, తంజావూరు వీళ్ళని కూడా ఇచ్చారన్నమాట తమిళనాడు. ఇదేమంటే లోకల్ ఎకానమీని బూస్ట్ చేస్తుంది, కల్చరల్ హెరిటేజ్ని కాపాడుతుంది అనమాట. అండ్ వ్యాలిడిటీ 10 years అనమాట. తర్వాత మనం రెన్యువల్ చేసుకోవాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ హామీ ఇస్తుంది అక్కడ జిఐ 1999 యాక్ట్ ప్రకారం. ఇంకేమంటే ఇది రీజనల్ ఐడెంటిటీని కూడా సహకరిస్తుంది అనమాట. దీనివల్ల జియోగ్రఫికల్ ఇండికేషన్ ఎకానమీగా ఏ విధంగా మనకి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉపయోగపడుతుంది, ఒక ఎకానమిక్ పరంగా, ఆత్మనిర్భర్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మెయిన్స్లో అనాలిసిస్ చేసి ఒక క్వశ్చన్ వస్తే, ఈ ఓపీ ఉంది కదా, 1 district 1 product అంటే ఈచ్ డిస్ట్రిక్ట్కి ఒక ప్రత్యేకమైన ప్రోడక్ట్, దాన్ని మనం ఎంకరేజ్ చేయమాట. దాంట్లో భాగంగా ఎకానమికల్గా ఏం ఉపయోగపడుతుంది, దాంట్లో రూరల్ ఎకానమీని ఇంక్రీజ్ చేయొచ్చు, ఆ ప్రోడక్ట్కి బ్రాండ్ వాల్యూ తీసుకురావచ్చు, అండ్ ప్రమోట్ చేయొచ్చు, మార్కెటింగ్ కూడా ప్రమోట్ చేయవచ్చు. దానివల్ల ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న
ప్రత్యేకించి జిఐ ట్యాగ్ ఏదైతే ఇచ్చారో దానికి వాల్యూ పెరుగుతుంటుంది, దానివల్ల ఉపాధి పెరుగుతుంటుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటుంది, దానివల్ల ఎక్కువ కంపెనీలు వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అవన్నీ ఉత్పత్తి పెరుగుతున్న కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. దానివల్ల ఆ స్టేట్కి అది ఉపయోగపడుతూ ఉంటుంది. దీంట్లో మనకి ఛాలెంజెస్ ఏమున్నాయంటే ఈ ట్రెడిషనల్ మెథడ్ని మోడర్న్ టెక్నాలజీ మిళితం చేసి వాల్యూ యాడ్ చేస్తే మనం ఎక్స్పోర్ట్ చేయడానికి బాగుంటుంది. దానివల్ల దానికి విలువ పెరుగుతుంటుంది, దానివల్ల దేశానికి ఏంటి ఈ విలువ మార్గం ఉంటుంది కదా, మనకి డబ్బులు ఇన్ఫ్లో అవుతుంది అనమాట. దానివల్ల మన ఎకానమీ పెరుగుతుంటుంది అనమాట. ఇంకేంటి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, బాగా ఇన్వెస్ట్మెంట్స్ మనం ఇక్కడ తీసుకురావచ్చు అనమాట. ఎందుకంటే వాల్యూ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ పెడితేనే మనం ఈ టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడానికి బాగుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, స్ట్రెంత్ లోకల్ వాల్యూస్ని స్ట్రెంత్ చేయొచ్చు. దీనికి మెయిన్ ఏమంటే క్వాలిటీ సర్టిఫికేషన్ అనేది ఎక్స్పోర్ట్ కావాలి. దానివల్ల మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఏదైనా ఇబ్బందులు లేకుండా చూసుకోగలుగుతాయి. అండ్ ఈ కామర్స్ మార్కెట్లో కూడా మన బ్రాండింగ్ చేయడానికి కూడా ఈ జియో ఇండికేషన్ ఇవ్వడం వల్ల ప్రోడక్ట్కి ఎకనామికల్గా మనం యూజ్ అవ్వడం వల్ల మనకి జీడిపి వృద్ధికి ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఉంటుంది. దీనివల్ల ఇవన్నీ ఉపయోగాలు ఉంటాయి. మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ వల్ల ఎకానమీ పరంగా ఉపయోగిస్తుంది. ఎథికల్ పరంగా ఉపయోగాలు ఏముంటాయంటే మన సాంస్కృతిక సంపదను కాపాడగలుగుతాము. మనకున్న ఆ స్ట్రక్చర్ని, ఆ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పటికీ కూడా భారతదేశం అంటే ఒక కల్చరు, ఒక సంస్కృతి ఇవన్నీ మనం కాపాడుకోలుకుంటాం అన్నమాట జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వడం వల్ల. కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా ఏదైనా ప్రత్యేకమైన ప్రోడక్ట్ ఉంటే దాన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్గా చేసి దానివి ఉత్పత్తిని పెంచడం వల్ల, వాటికి విలువ యాడ్ చేయడం వల్ల మనకి ఎకానమీ పెరుగుతుంటుంది, ఎంప్లాయీస్ కూడా పెరుగుతుంటాయి అన్నమాట. ఓకేనా. ప్రత్యేకించి మనకి రీసెంట్గా ఏమి ఇచ్చాను చెప్పాను కదా, పొందూరు కాటన్ ఇవన్నీ దానికి వాల్యూ యాడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లాంటి దీనికి ఎకానమీ బూస్ట్ అవుతుంది, ఎక్కడో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లాంటి వాళ్ళకి. ఓకేనా. దీనికి మీకు కల్చరల్గా పేపర్ 1లో ఉంటుంది, పేపర్ 3కి ఉపయోగపడుతుంది అండ్ పేపర్ 4గా ఉపయోగపడుతుంది అని మెయిన్స్ ప్రిలిమ్స్కి మీకు కొన్ని జిఐ ఇంటిగ్రేషన్ ఇచ్చిన కూడా నేను చెప్పాను అనమాట. ఓకేనా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.